ఒకవేళ దేవర మూవీ వాయిదా పడితే మాత్రం వెంటనే బెటర్ డేట్ దొరికే అవకాశం ఉండకపోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. దానికే కట్టుబడి ఉంది. ప్రస్తుతానికి అయితే రిలీజ్ డేట్ మారుస్తామని అఫీషియల్గా ప్రకటించలేదు. కానీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. దాంతోపాటు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తయితే అవుట్పుట్ సిద్ధం చేయాలి. తరువాత అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేయాలి. కంప్లీట్ ఫిక్షనల్ వరల్డ్లో ఈ మూవీని చేస్తున్న నేపథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఈ కారణంగా మూవీ రిలీజ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఓవైపు దేవర ప్రీ రిలీజ్ బిజినెస్లు అన్ని ఏరియాలలో క్లోజ్ చేస్తున్నారు. మరోవైపు రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ దేవర మూవీ వాయిదా పడితే మాత్రం వెంటనే బెటర్ డేట్ దొరికే అవకాశం ఉండకపోవచ్చు. దీనికి కారణం ప్రతి నెలలో ఒక పాన్ ఇండియా మూవీ లేదంటే పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది. మే 9న ప్రభాస్ కల్కి మూవీ పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా బజ్ వరల్డ్ వైడ్గా ఉండే ఛాన్స్ ఉంది. తరువాత బాలయ్య, బాబీ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఆగస్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ థియేటర్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. అక్టోబర్ ఆఖరులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకి రానుంది. డిసెంబర్లో మరల డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే మేగ్జిమం ప్రతి నెలలో ఓ పెద్ద మూవీ టాలీవుడ్ నుంచి ఈ ఏడాది థియేటర్స్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో పోటీ అయితే గట్టిగా ఉంటుంది. ఇలాంటి పోటీ వాతావరణంలో దేవర సినిమాకి సాలిడ్ డేట్ ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేయడం కొంచెం కష్టమైన విషయమే. అయితే పుష్ప తర్వాత దేవర డేట్ ని ఖరారు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.